అన్న సినిమానైతే సైంటిఫిక్ ఆలోచించారు, మళ్ళీ కలియుగంలో జరిగే అంతర్యుద్ధాల గురించి ఆలోచించారు. మన భూమి ఒకవేళ అయిపోతే మన కాశీ అనేది ఒక లాస్ట్ ఇయర్ చివరి దేశం అన్నట్టు పెట్టారు. ప్రపంచం ఇక నీళ్ళు ఉండేవి, ఏది ఉండదు, ఫుడ్ ఉండదు. ఇక చూస్తే మనకి ఏమిస్తుంది 2015 ఇక దాటిపోయినాం అన్నట్టు. సూపర్ హిట్ అన్న, అసలు చెప్పనీకి వస్తలేదు సరిగా కానీ వేరే లెవెల్ అసలు అద్భుతంగా. అసలు అమితాబ్ బచ్చన్ అందరూ సార్లు అయితే ఎగ్జామ్ చేసారు. ప్రభాస్ అన్నకు ఒక మంచి కంబ్యాక్ ఇది. అసలు 100% బాహుబలి 2 రికార్డ్స్ 100% క్రాస్ అయితే లాస్ట్ 15 నిమిషాలు అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయ్యాడు మూవీ. కన్నా అద్భుతంగా తీసాడు. అసలు సీట్ల కూర్చోలే మేము అసలు. అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లు ఉన్నాయి. మన ఇండియన్ సినిమాను ఇప్పుడు తెలుగు TFI కాదు, ఒక ఇండియన్ సినిమాను ఇంకా హై లెవెల్ తీసుకుపోయే రేంజ్ మూవీ. 100% హైలైట్. క్లైమాక్స్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ అయ్యాడు. 100% మామూలుగా లేదు క్లైమాక్స్ అయితే. మేము సీట్లో అయితే బాగుందన్న. మన ఏంటి VFX క్వాలిటీ ఇట్లా బాగుంది. హాలీవుడ్ రేంజ్లో ఉన్నది మూవీ అనేది. చూస్తుంటే ఇట్లా మనకి మనం ఇండియన్ మూవీలు ఉన్నామా లేకపోతే హాలీవుడ్ ఉన్నామా అన్నట్టు ఫీల్ ఉన్నది భయ్యా. మూవీ అయితే ఎంత జల్దీ మళ్ళీ రిలీజ్ చేస్తే అంత బెటరు. అట్లని ఆ మూవీ అనేది అంత మంచిగా ఉంది. క్వాలిటీ పరంగా అయితే బాగుంది మూవీ. లాస్ట్ ఒక 10 నిమిషాలు, లాస్ట్ ఒక 10 మినిట్స్ అసలు కుర్చీలు ఎవరు కూర్చోరన్న 100% స్టాండప్ సీన్ అన్న. నా సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. సినిమా చూసినంతసేపు ఒక కలియుగం, ఒక అర్జునుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసిన సినిమా చూపించాడు అక్కడ. మనం ఇంకోటి చెప్పాలంటే మన కాశీ, మన భవిష్యత్తులో మన కాశీలా పోతుంది, ఎలా మన తల్లి మనం పూజం చేసుకోవాలి మనకు సినిమాకు మంచి మెసేజ్ ఇచ్చారన్న. ఇంకోటి ఇలాగే మంచి మూవీస్ చేస్తూ ఇలాగే మంచి చేస్తూ మన ప్రభాస్ అని ఎప్పటికీ ఇలాగే పైన ఉండాలని కోరుకుంటూ. బాహుబలి 2, 1 అన్నీ వేస్ట్ అన్న. దీని ముందు అన్ని వేస్ట్. ఆ రికార్డ్స్ బద్దలు కొడుతుంది, కంపల్సరీ బద్దలు కొడుతున్నా. ఇంకోటి నా సినిమాలో కాశీ గురించి అద్భుతంగా చూసాను. కాశీలో ఎలా మనం ముందు కాశీలో రాబోయే కాలంలో కాశీ ఎలా నాశనం కావాలి, ఇలా మనం మంచి చేసుకోవాలి, ఇంకా మంచి జరుపుకోవాలి, దాని గురించి వాళ్ళు చాలా అద్భుతంగా చూసారన్న. కృష్ణ అర్జున యుద్ధము దాన్ని బట్టి చాలా అద్భుతంగా ఉందన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్ హైలైట్. ప్రభాస్ 1, 2 సినిమా వేస్ట్ అది ముందు. ఓన్లీ బాహుబలి మన పోయింది. మంచి కల్కి మూవీ కాదు, కల్కి ది బెస్ట్ మూవీ అనిపిస్తాను. కల్కి మూవీ ఒక ఇంటర్నేషనల్ మూవీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా రెబల్ స్టార్ అనే వ్యక్తి ప్యాన్ ఇండియా స్టార్, కానీ ప్యాన్ ఇండియా స్టార్ తగ్గట్టు ఈ డైరెక్టర్ ఎట్లా తీస్తాడా అనుకున్నాం. కానీ ఒక బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండు. ఒక బాహుబలిని ఫీడ్ చేసిన వ్యక్తి మళ్ళీ తర్వాత కల్కి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్కి సినిమా చూస్తుంటే బూమ్స్ బంప్ బద్దలవుతుంది. సినిమా చూస్తున్న కొద్దీ అసలు కృష్ణార్జున యుద్ధం లైవ్లా ఏదో మన కళ్ళ ముందు అయినట్టే కనిపించింది. బాహుబలి అని చెప్పిన రికార్డు కాస్త ఇలా కల్కి అనేది బద్దలు కొట్టి మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు కల్కిని బద్దలు కొట్టే సినిమా ఎవడు కూడా తీయలేడు. అది ఎవరితనం కూడా కాదు, మళ్ళీ తీయాలంటే ప్రభాస్తోనే అవుతుందని చెప్పి ప్రభాస్